ట్రిపుల్ రఘురామకృష్ణరాజు గారి కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేకి అనుయాయుడిగా ప్రధాన అనుచరుడిగా ఇంకా మాట్లాడితే షాడో ఎమ్మెల్యేగా అక్కడ మొత్తం కూడా చక్రం తిప్పుతున్నాడు అనేది ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి ఒక ప్రధాన కథనం. లేటెస్ట్గా బై ఈవినింగ్ అతన్ని అదే కేసుకు సంబంధించి గుంటూరు జైల్లో రిమాండ్గా ఉన్నాడు. 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కూడా కోర్టు అనుమతించింది, 27 నుంచి 29 వరకు అనుకుంటా. మరి ఈ వైసీపీ హయాంలోనూ ఆ రకమైనటువంటి దందాలు చేసి ఇప్పుడు టీడీపీ హయాంలో కూడా టీడీపీ ఎమ్మెల్యేకి షాడోగా పనిచేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? శ్రీనివాస్ చౌదరి గారు, తులసిబాబు అతని పేరు అందరికీ తెలిసిందే. ఏంటంటే కొన్ని చోట్ల మీరు అన్నట్టే వైఎస్ఆర్సీపీలో దందాలు చేసిన వాళ్ళు కొన్ని రకాల వ్యాపారాల్లో నయానో భయానో డబ్బు రూపాయన దూరి కొంత నష్టం చేస్తున్నారు. వెనిగళ్ల రామనైనా ఎన్ఆర్ఐలో ఉన్నాడు, అంటే బయట ఉన్నాడు, రాజకీయాల్లో సడన్లీ వచ్చారు, ప్రజలకు న్యాయం చేయడానికి సీట్ ఇచ్చారు. గుడివాడ సీట్ అనేది కొంచెం వాల్యుబుల్ సీటు, ప్లస్ అయితే రాజధాని దగ్గరగా ఉంటుంది. ఈ తులసిబాబు అనే ఆయన గతంలో సునీల్కి దగ్గరగా ఉండేవాడు, సునీల్ ఆఫీసులోనే ఉండేవాడు. ఈయన బయలుదేరితే 34 మంది వాహనాల్లో ఒక దండులాగా బయలుదేరి దందాలు చేసేవాళ్ళు. త్రిపుల్ కొట్టిన వ్యక్తుల్లో ఈయన కూడా ముసుగేసుకున్న వ్యక్తులు ఒకడు. అనేక ఆర్థిక నేరాలపైన కేసులు నమోదైన వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు పార్టీ ఎమ్మెల్యేలకి షాడో ఎమ్మెల్యేలుగా మారుతున్నారంటే చాలా బాధాకరమైన విషయం. పార్టీ క్రమశిక్షణ చర్య కొలకపూడి శ్రీనివాసులు గారు కానీ అలా కొంతమంది నాయకులు కానీ మా ఏరియాలో కొంతమంది ఎమ్మెల్యేలు కానీ తప్పులు చేస్తే పిలిచి నివారించారు, వార్నింగ్ ఇచ్చారు, చక్కబెట్టారు. ఇప్పుడు ఈ సంశయంలో కూడా బాబు గారు లోకేష్ గారు లేరు, అంటే అవస్థలు ఉన్నారు కాబట్టి నిన్న వచ్చారు, ఖచ్చితంగా దృష్టి తీసుకెళ్తారు. ఇటువంటి వ్యవహారాలు క్రమశిక్షణ కమిటీ ఉపేక్షించదు. నేను అసలు తీవ్రంగా ఇట్లాంటి నిజంగా జరిగితే మాత్రం తీవ్రంగా ఖండించాలి, అది పార్టీకి చాలా నష్టం. ఇటువంటి రౌడీ మూకలు కేసులు పెట్టుకొని పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి దందా చేసి సామాన్య ప్రజల్ని హింసించిన వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేకి షాడోగా మారి రాజ్యాంగ ఏతర శక్తిగా మారి ఎవరైనా ఎమ్మెల్యే కలవాలంటే ఈయన చల ఉంటే తప్ప ఆయన కలవడు, వెనగల రామనే స్థాయికి తీసుకెళ్లిపోయారంటే ఖచ్చితంగా ఇది పార్టీకి చాలా నష్టం చేసి పడుతుంది. దీని మీద ఖచ్చితంగా సమీక్షించుకుంటాం. ఈ తప్పుని అంత సాధారణంగా తీసేసే విధంగా పార్టీ ఉండదని అనుకోవటం లేదు. బాబు గారు లోకేష్ గారు వచ్చిన వెంటనే ఈ విషయం పైన డిస్కస్ స్టార్ట్ చేసి ఉంటారు. అలాగే ఇంకొంతమంది కూడా పేర్లు వచ్చాయి, అవి కూడా డిస్కస్ చేస్తున్నారు. ఖచ్చితంగా వినకపోతే పార్టీ పరంగా చర్య తీసుకుంటారు. వెనిగళ్ల రాము గారు మంచి పేరున్న వ్యక్తి, పార్టీకి సేవ చేయాలని వచ్చారు, పార్టీ పరంగా కమిట్మెంట్గా పనిచేశారు. అటువంటి వ్యక్తి కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఇటువంటి దందాలు చేసే వ్యక్తులకు ప్రయారిటీ ఇస్తున్నారంటే కష్టపడిన పార్టీ కార్యకర్తలు, పార్టీ క్యాడరు, పార్టీ కోసం పనిచేయాలి జనసేన బీజేపీ నాయకులు విలువలు తగ్గించడం అవుతుంది. కాబట్టి కూటమి ఖచ్చితంగా తొందరగా నిర్ణయం తీసుకుంటారు సార్. ఆల్రెడీ కేసులో రిమాండ్ కూడా వెళ్తున్నాడు. ఇటువంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకొని ఆయన కలరింగ్ ఇవ్వడం అనేది ఒక రకంగా చెప్పాలంటే మాకు అది పెద్ద మైనస్, నష్టం కూడా. సో ఇది పార్టీ ఉపేక్షిస్తుందని ఏదో చేసుకోకపోండి అంటే మాత్రం ప్రజలు ఒప్పుకోరు. ప్రజలకు అనుగుణంగా పార్టీ నడపాలి. కానీ ఇటువంటి వ్యక్తులు దందాలు చేసే వ్యక్తులను మేము పక్కన పెట్టుకుంటే వ్యక్తిగతంగా నేనైతే పార్టీ పరంగా చాలా నష్టపోతామనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకున్నాను. నాకేమి ఉపేక్షించే అవకాశాలు, ఏదో చేస్తారనే అవకాశాలు, ఆయన ఏదో వచ్చి పార్టీ పొడుస్తారనే ఉద్దేశం కూడా పార్టీలో చేస్తారనే లేదు. వ్యాపారం కోసం వచ్చాడు, ఆ పార్టీలో వ్యాపారం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ పార్టీ ఎమ్మెల్యేలు అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇది కరెక్ట్ అయిన రాజకీయం కాదు. ఈ రాజకీయం తెలుగుదేశం పార్టీ నడపకూడదు. అది మాకు నష్టం వస్తుందని ఖచ్చితంగా అధిష్టానానికి తెలియజేసే ఉదయాన్నే కూడా మాకు సమాచారం వచ్చింది. దాని మీద పార్టీ కమిషన్ డిస్కస్ చేస్తా ఉంది. తగిన నిర్ణయం తీసుకొని ఇటువంటి వాడిని పార్టీకి దూరంగా పెట్టాలని మీ ద్వారా పార్టీ నాయకులు కూడా బాబు గారిని లోకేష్ గారు కోరుతున్నారు. ఓకే, కోటేశ్వర గారు, ఇంకొక వాదన కూడా వినపడుతుంది. 2 రోజుల క్రితమే కొలికపూడి శ్రీనివాసరావు గారిని రెండోసారి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరమ్మని ఆయనకి నోటీసులు ఇచ్చారు. ఆయన హాజరయ్యాడు. ఇప్పుడు ఏదో నివేదిక రెడీ చేశారు, బాబు గారు వచ్చిన తర్వాత ఇస్తూ ఉన్నారు. ఆయన మీద చర్యలకి ఉపక్రమిస్తారని చెప్పేసి వినపడుతుంది, ఎందుకంటే ఇది రిపీటెడ్గా జరుగుతుంది. అయితే మరో వాదన, వెనుగండ్ల రాము ఇంత పబ్లిక్గా ఎప్పుడైతే అతన్ని అరెస్ట్ చేశారో తులసిబాబు అన్న అతను సేమ్ అలాగే ఒక 30 నుంచి 50 కార్లు వేసుకొని ఒక ర్యాలీగా వెళ్ళిన దానికి వెనుగండ్ల రాము గారు ప్రత్యక్షంగా వెళ్ళి ఆయన పరామర్శ చెప్పటం, అది కూడా ఉపసభాపతి కేసు, అది రఘురామకృష్ణరాజు గారి కేసు.
మరి అసలు కూటమికి సంబంధించినటువంటి వ్యక్తులు అయ్యి ఉండి దానికి సంబంధించిన కేసులో ఈ రకంగా పబ్లిక్గా సపోర్ట్ చేయటాన్ని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అంటే ఆయన సామాజిక వర్గాల అంశం కూడా ఇక్కడ తెరపైకి వస్తుంది. కొలికిపూడి సామాజిక వర్గం ఏంటి, లేకపోతే ఇక్కడ ఈయన సామాజిక వర్గం, అందు గురించే ఇట్లా ఉపేక్ష లేదంటే కనుక ఈ డిఫరెన్స్ చూపిస్తున్నారు అనేది ఎలా చూడాలి సార్? ఇది కొలికిపూడి అయినా లేకపోతే వెనుగండ్ల రామైనా లేదా ఎవరైనా కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన లేదా వాళ్ళ వ్యవహార శైలి గురించి చంద్రబాబు నాయుడు గారికి లేదా లోకేష్ గారికి ఇంతవరకు తెలియదు అని ఎవరైనా అంటే అది నమ్మదగినటువంటి విషయం కాదు. శ్రీనివాస్ చౌదరి గారు ఇబ్బంది పడతారు కానీ ఇంత బహిరంగంగా ఈ విధంగా జరుగుతూ ఉంటే ఈ వెనుగండ్ల రామ వ్యవహార శైలి గురించి ఎవరు కంప్లైంట్ చేయకుండా ఉన్నారా గుడివాడలో అనేది పెద్ద ప్రశ్న. అందువల్ల ఇప్పుడేదో దబోస్ లో ఉన్నారు, వచ్చిన తర్వాత చర్య తీసుకుంటారా లేదా, తీసుకుంటే ఏం చేసుకుంటారు ఏమిటనేటువంటిది అది వేరే అంశం. కానీ అసలు ఇప్పటి వరకు ఏమి తెలియదు అన్నట్టుగా చెప్తే మాత్రం దాన్ని అయితే నేను అంగీకరిస్తాను. అందరికీ అన్ని విషయాలు అందరి గురించి తెలుసు. ఎందుకు అంటే ఇలాంటి వాళ్ళు ఏదో ఒకరోజు సడన్ గా ఒక ఫైన్ మార్నింగ్ వచ్చినటువంటి వ్యక్తి కాదు కదా ఇతనైనా, లేదా కొలికిపూడి శ్రీనివాసరావు అతను ఎప్పుడైతే ఎన్నికైన మరుసటి రోజు నుంచి అతని మీద తీవ్రమైనటువంటి కంప్లైంట్స్ వాళ్ళే చేశారు. చివరికి ధర్నాలు కూడా చేశారు కదా తిరువూరులో. అతను ఏ సామాజిక తరగతి అనేటువంటిది కాదు, లేదా వెనుగండ్ల రాము ఏ సామాజిక తరగతి అనేటువంటిది కాదు. సామాజిక తరగతితో నిమిత్తం లేదు ఇక్కడ. దందాలు చేయటం లేకపోతే దండుకోవటం ఎవరైనా చేస్తున్నారనేది ఒకటి. అందువలన ఇది డెఫినెట్ గా ఒక గుడివాడ ఉదంతంలోనే కాదు, అనేక ఉదంతాల్లో అనేక మంది తెలుగుదేశం లేదా జనసేన బీజేపీ నాయకులకి ఇలాంటి శక్తులతో ఉన్నటువంటి తెర వెనుక సంబంధాల గురించి జనం కథలుగా చెప్పుకుంటున్నారనేది కూడా గమనించాలి. అటువంటి వాళ్ళన్నిటిని ఎంతమంది మీద చర్య తీసుకుంటారు అనేటువంటి సమస్య. ఎందుకు అంటే ఏమిటంటే బిజినెస్ సంబంధాలు. ఏమిటి బిజినెస్ సంబంధాలు అనేటువంటిది జనానికి కూడా వస్తుంది. అంటే బిజినెస్ సంబంధాలు కనుక ఉండేట్లయితే ఎలాంటి వారైనా కానీ ఏ విధంగా చేసుకుంటారా. ఇప్పుడు విజయసాయి రెడ్డి మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విజయసాయి రెడ్డి కూడా అట్లాగే ఉంటది కదా బిజినెస్ సంబంధాలు. అందుకని డెఫినెట్ గా ఇది కూటమికి కానీ లేదా తెలుగుదేశానికి కానీ ఇలాంటి ఉదంతాలు ఒక కడివెడు పాలల్లో ఒక విషపు చుక్క ఎట్లాగైతే దాన్ని దెబ్బతీస్తుందో ఇలాంటి విషయాలు ఎందుకు దాచిపెట్టుకుంటున్నారో నాకు అర్థం కాదు. ఇప్పుడు మీడియాలో వచ్చి అతను అరెస్ట్ అయ్యి ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఏదో తెలియదు మా నాయకులకి అక్కడి నాయకులకి వచ్చిన తర్వాత చర్య తీసుకుంటారు అని అంటే మరి అంత అమాయకంగా ఉన్నారా తెలుగుదేశం వాళ్ళు అనేటువంటి ప్రశ్న వస్తుంది. అందుకని ఏం చేస్తారు ఏమిటి ఇలాంటి వాళ్ళ మీద, ఒకవేళ నిజంగా ఇలాంటి వాళ్ళ మీద కనుక నాయకుల మీద ఇలాంటి శక్తులతో సంబంధాలు ఉన్నటువంటి నాయకుల మీద చర్య తీసుకుంటే తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ బీజేపీలో కానీ ఎంతమంది మిగులుతారు అనేది ప్రశ్న అనేది నాకు. ఓకే, అయితే బాజీ గారు యాక్చువల్గా గుడివాడ నియోజకవర్గం అనగానే మనకి కొడాలి నాని పేరు వినపడేది. ఇప్పుడు అప్పుడు కూడా ఇతను వైసీపీ హయాంలో కూడా ఇలాగే దందాలు చేశారంటున్నారు. అంటే అప్పుడు కొడాలి నాని ఆధ్వర్యంలో చేశాడు అనుకోవాలా, కానీ ఎక్కువగా ప్రచారం అయితే జరగలేదు. మరి మేబీ బయటికి రానివ్వలేదేమో, అప్పుడంతా బయటికి రానివ్వకుండా గుమ్మనంగా జరిగేది కదా. మరి అంటే ఇప్పుడు కూడా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఎమ్మెల్యేతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటే దీని అర్థం ఏంటి? జస్ట్ సీటు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారిందే తప్ప అక్కడ వ్యవహారాలు ఏం మారలేదనేది క్లియర్గా అర్థమవుతుంది ఈరోజు కథనాలు చూస్తుంటే. అతను ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తిగా చెప్తున్నారు. అద్దంకి సంబంధించి అద్దంకి దగ్గర ఒక ఊరు నుంచి వచ్చి వైసీపీలో క్రియాశీలకంగా ఉండి వైసీపీ గుండాగా వైసీపీలో పెద్ద అరాచక శక్తిగా ఒక వెలిగిన మనిషి. అతను ఈ ఎన్నికలకు ముందు వెనుగండ్ల రాము పంచను చేరాడు. అంతకుముందు కొడాలి నానితో ఉన్న సంబంధాలు అంతంత మాత్రమే కానీ ఇంత పెద్ద ఎత్తున అయితే కార్యక్రమాలు నిర్వహించాల. ఇప్పుడు గుడివాడ ప్రజలు, నాకు ఉన్న గుడివాడ లోకల్లో ఉన్న మన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతోటి నేను ఇంటరాక్ట్ అయ్యాను ఈ ఇష్యూలో. ఇప్పుడు అక్కడ జనం ఏంటంటే కొడాలి నాని ఓడిపోవాలి,
ఆయన యొక్క అరాచకాల నుంచి విముక్తి కలగాలి అని ఆశించి అక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచి వైసీపీ ఓడిపోయిన తర్వాత సంబరాలు చేసుకున్న తర్వాత అతనికంటే ఒక పెద్ద గుండా ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందిరా అని బాధపడతా ఉన్నారు అక్కడ గుడివాడ ప్రజలు. అలాంటి పరిస్థితి, చాలా భయానకమైన పరిస్థితులు ఎస్టాబ్లిష్ అయినాయి 7 నెలల్లో. ముఖ్యంగా పోలీసు వ్యవస్థతోటి చాలా సత్సంబంధాలు ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యేగా మరి వెనిగండ్ల రాము వ్యవహారాలను చక్కబెట్టడం, సెటిల్మెంట్ చేయటం, సివిల్ తగాదాలు తీర్చడం, గూండాయిజం చేయటం, ఇసుక దందా, లిక్కర్ దందా ఒకటి కాదండి. ఇప్పుడు మొదట్లో ఏంటంటే ప్రకాశం జిల్లా నుంచి మనుషుల్ని తెచ్చుకొని దందాలు చేసి ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేసేవాడు ఇవాళ గుడివాడ యూత్నే గూండాలుగా మారుస్తూ ఉన్నాడు, అరాచక శక్తులుగా మారుస్తూ ఉన్నాడు. లోకల్ పిల్లల్ని అట్రాక్ట్ చేసి గ్యాంగులు చేర్చుకొని వాళ్ళ చేత బెదిరింపులకు పాల్పడటం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అటువంటి మనిషిని ఎందుకు చేర్చుకున్నారు? టీడీపీ సభ్యత్వం ఇచ్చారా? టీడీపీ సభ్యుడా? తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యుడా? అతను సభ్యుడైతే ఎన్నాళ్ళు ఎందుకు ఉపేక్షించారు తెలీదా? పార్టీ అధిష్టానానికి కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేకి కానివ్వండి, లోకల్ ఎమ్మెల్యేకి కానివ్వండి, ఇతని వ్యక్తిత్వం ఏంటి, ఇతని అరాచకాలు తెలీదా? ఎందుకు 7 నెలల పాటు ఉపేక్షించారు? ఎందుకు వెలుగులోకి వచ్చి ఈ ఇంత బాగా అతని యొక్క అకృత్యాలన్నీ బయటకు వచ్చి కథలుగా చెప్పుకునే దాకా ఎందుకు ఉపేక్షించారు? అంటే ఇలాంటి గ్యాంగ్తోనే తెలుగుదేశం పార్టీకి అవసరాలు ఉన్నాయా? ఇవన్నీ క్వశ్చన్స్. కాబట్టి ఏంటంటే ఇది అతను ఒక గంజాయి మొక్క ఇవాళ పెద్ద అరాచక శక్తిగా, ఎమ్మెల్యే కాదండి, ఏదైనా పని కావాలంటే అతనే ఒక పెద్ద సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నాడు. అంతేకాకుండా రఘురామకృష్ణరాజు గారి దాంట్లో ఆ విజయపాల ఎవరైతే ఉన్నాడో పోలీసు వ్యవస్థ, వాళ్ళతో చాలా డీప్ సంబంధాలు ఉన్నాయి. ఏ ఫోన్ కాల్ తోటి పోలీసు వ్యవస్థలో ఏ స్థాయిలో అయినా పనులు చేయించుకునే కెపాసిటీ ఉంది, రాదర్ దాన్ ఎమ్మెల్యే. కాబట్టి ఇలాంటి ఒక అరాచకమైన వ్యక్తిని, దుర్మార్గుణ్ణి, ఒక గూండాని ఎందుకు తెలుగుదేశం పార్టీ పెంచి పోషించింది ఎన్నాళ్ళు? అసలు చేర్చుకోవడమే తప్పు ఇలాంటి వాళ్ళని. వైసీపీలో అతను ఒక అరాచకుడు అని తెలిసి ఎందుకు తీసుకున్నారండి? తీసుకొని ఇవాళ బయటపడింది కాబట్టి అతని మీద కేసు పెట్టి ఏదో చేస్తున్నారు. కానీ నేను అది ఒకటే చెప్తాను, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఇవాళ బయటకు వచ్చింది కాబట్టి మనకి తులసి బాబు ఉదంతం మనకు అర్థమవుతా ఉంది. ఇలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు ఇంకా. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆత్మావలోకం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఉంటే పార్టీ, ఇది కూడా ఒక గుండాల పార్టీగానే పేరు వస్తుంది. గత ప్రభుత్వానికి దీనికి తేడా ఏం కనపట్లా. కాబట్టి ఇప్పటికైనా ఆత్మావలోకం చేసుకొని ఇలాంటి గంజాయి మొక్కలు ఎక్కడెక్కడ ఉన్న ఏరి పారేసి ప్రక్షాళన చేసి ఒక క్లీన్ పార్టీగా ఇమేజ్ని తెచ్చుకుంటే బాగుంటుందనేది నా ఉద్దేశం. కానీ ఇప్పటి వరకు జరిగింది ఏదైతే ఉందో గుడివాడలో, అది చాలా తప్పు. తెలుగుదేశం పార్టీ దాని యొక్క మూల్యాన్ని చెల్లించుకోక తప్పదనేది నా ఉద్దేశం. రైట్, ఓకే. వేణుగోపాల్ గారు, ఇది టీడీపీ పార్టీకి సంబంధించిందైనా జనరల్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు ఏంటంటే, ఆడపిల్లల జోలికి వచ్చిన, రౌడీయిజం చేసిన, గూండాయిజం చేసిన తొక్కి నార తీస్తా, తోలు తీస్తా అంటుంటారు. ఓకే, అంతేకాదు ఆయన ఏది డిప్యూటీ సీఎంగా నామకే వాస్తే గత డిప్యూటీ సీఎం లాగా లేరు. ఆయన ఆల్మోస్ట్ లైక్ షాడో సీఎం లాగానే వ్యవహరించారు చాలా సందర్భాల్లో. పర్టికులర్గా లా అండ్ ఆర్డర్ విషయంలో అవసరమైతే హోమ్ మినిస్ట్రీని కూడా తీసుకుంటాను అన్న రీతిలో ఆయన మాట్లాడిన సందర్భం ఉంది. అఫ్కోర్స్ తీసుకుంటానని నేను అనలేదు, ఆ రకమైన అర్థం వచ్చేటట్లుగా, అంటే టు అలర్ట్ ద సిస్టమ్. అలాగే టీటీడీ వ్యవహారాల్లో కానీ అటాచ్మెంట్ ఎక్కువ, దాన్ని ఓన్ చేసుకుంటాంలో కానీ, అలాగే మొన్న ఇన్సిడెంట్లో తొక్కిసలాట ఘటనలో క్షమాపణ చెప్పడం ప్రొయాక్టివ్గా, మిగిలిన వాళ్ళని చెప్పమనడం, ఇవన్నీ చూసిన తర్వాత ఒక్కసారిగా డిప్యూటీ సీఎం పోస్ట్ మీద ఒక పెద్ద డిస్కషన్ నడిపింది. అది కూటమిలో లుకలుకలు అనే స్థాయికి అవతల పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు వాడుకుంటున్నాయి. కాబట్టి కామ్ డౌన్ అవ్వండి అని చెప్పేసి అధిష్టానం ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి చూసాం. అంటే ముందరకాళ్ళకి బంధాలలాగానే ఇటువంటివి తీసుకొస్తున్నారా? మీరు డిప్యూటీ సీఎంలలాగా కాకుండా ప్రొయాక్టివ్గా ఉన్నప్పుడు సీఎం స్థాయిలో మీరు పెత్తనం చేస్తే ఊరుకోము, మేము ఒక డిప్యూటీ సీఎం ఇది వాళ్ళకు మనసుల్లో లేకపోయినా కానీ ఒక రకమైన, అంటే ముందరకాళ్ళకి బంధాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే విషయం ఒకవేళ ఇటువంటి
కంపారిజన్లో డిప్యూటీ సీఎం లోకేష్కి ఎందుకు ఇవ్వకూడదని చెప్పేసి అనవసరమైనటువంటి రాద్ధాంతం లేకుండా ఉంటే ఇటువంటి వాటిలో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు ఇలాగ జరుగుతుంది మీ పార్టీలో, వెనుగండ్ల రాము అన్న వ్యక్తి ఎవరు, టీడీపీ ఎమ్మెల్యే కాదా, ఆయన హయాంలోనే లేదా టీడీపీ కూటమి ప్రభుత్వంలోనే ఈ రకంగా బహిరంగంగా గుండాగిరి చేస్తుంటే ఏం చేస్తున్నారని ఆయన క్వశ్చన్ చేయకుండానే ఇటువంటి ఏమన్నా అంటే నేను ఇది ఒకటే కాదు, ఫ్యూచర్లో ఏది ఇటువంటి బయటకు వచ్చినా కానీ ఆయన కూటమిలో ఒక క్రియాశీలక నేతగా ఒక బాధ్యత తీసుకుంటున్నాడు. చాలు బాబు ఆ బాధ్యతలు వద్దు, నీ పని నువ్వు చూసుకునే దాని కింద అంటే ఇక మీకు నోటికి తాళాలు వేసేటట్టుగా ఏమన్నా ప్రయత్నాలు ప్రారంభమయ్యా, దీనికి లింకప్ చేస్తున్న మాట్లాడుతున్నాం. ఆఫ్ కోర్స్ చేసుకోవచ్చు, ఐ మీన్ దీని మీద ఆయన రియాక్ట్ అవుతారని కాదు, ఆయన అంటాడు కదా రౌడీజం చేస్తే తోలు తీస్తాను, మరి ఇది రౌడీజమే కదా, తోలు తీయాలి కదా ఎవరైనా కానీ, ఆ టీడీపీ అయినా కానీ లేకపోతే వైసీపీ అయినా కానీ జనసేన అయినా కానీ. సార్ తప్పకుండా ఇప్పుడు ఎందుకంటే మా శ్రీనివాస్ చౌదరి అన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, మేము తప్పుగానే మాట్లాడతాం కూడా. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి సతీష్ బాబు వ్యవహారంలో మాత్రం తప్పకుండా కూటమి మంచి నిర్ణయం తీసుకుని అతన్ని దూరం పెట్టడానికి ప్రయత్నం చేసి, చాలా పవిత్రమైన పేరు తులసిబాబు, అదే గంజాయి వనంలో తులసి మొక్కలాగా మా కూటమికి ఒక చెడ్డ పేరు తీసుకొచ్చారు కాబట్టి తప్పకుండా అతని గురించి ఆలోచన చేస్తారు. ఇందాడ చెప్పినప్పుడు వెనిగండ్ల రాము గారు అని ఆయన ఎన్ఆర్ఐ, డైరెక్ట్ గా ప్రత్యక్ష రాజకీయాలకి గుడివాడకి దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తి కాదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన్ని అక్కడి నుంచి ఎన్ఆర్ఐని విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పోటీ చేయించడం, తర్వాత గెలిచినటువంటి పరిస్థితులను అన్ని కూడా ఈ 7 నెలల్లో జరిగినటువంటి వాస్తవాలన్నీ కూడా అక్కడ ఏంటి అనేది మరి నిజంగా ఆయన కనిపెట్టలేకపోవడం లేదా ఆయన అంటే తిప్పుకోవడం అనేది చాలా తప్పు. దాన్ని కూడా మేము ఆ విషయం చాలా తప్పుగానే మాట్లాడుతున్నాం. ఇలాంటి అరాచక శక్తుల్ని కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా సహించలేదు. ఎందుకంటే మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు నిజంగానే తోలు తీసి అండేసేటువంటి పరిస్థితి ఈ యొక్క గంజాయి మొక్కకి తప్పకుండా పట్టింది. కాబట్టి ఇప్పుడు అతను రిమాండ్ లో ఉన్నాడు కాబట్టి మనం అతని యొక్క కేసుల విషయం కానీ ఇవన్నీ కూడా ఇందాక చెప్పారు శ్రీనివాస్ చౌదరి అన్న గారు, వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ విదేశాల నుంచి వచ్చిన తర్వాత అదేవిధంగా ప్రధానమైనటువంటి నాయకులందరూ కూడా కూర్చుని ఏదైతే ఈ చెడ్డ పేరు తీసుకొస్తుందో, ఏదైతే ఈ ఎమ్మెల్యే గారికి తెలియనటువంటి విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి సెటిల్మెంట్లు ఏమైనా చేసేటువంటి పరిస్థితులు కూడా తీసుకొచ్చి చట్టం దృష్టిలో అతను ఎక్కడ కూడా తప్పించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆల్రెడీ రిమాండ్ లోనే ఉన్నాడు కాబట్టి తప్పకుండా ఏ అరాచకాలు ఈ 7 నెలల్లో అతను చేశాడనేది కూడా బయటికి తీసుకొచ్చి చట్టం ముందు అతను నిలబెట్టేటువంటి పరిస్థితి కూటమి బాధ్యత తీసుకుంటది. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరు. కాబట్టి మేము కూడా చాలా స్పష్టంగా చెబుతున్నాం, తప్పుగానే ఆ వ్యక్తిని ఈ కూటమి నుంచి దూరం చేస్తాం. అదేవిధంగా సమాజంలో ఇలాంటి అరాచక శక్తులు ఇలాంటి తులసి మొక్కల్ని ఈ గంజాయి మొక్క ఉన్నటువంటి తులసి వనంలో ఉన్నటువంటి గంజాయి మొక్కని పీకి కుంకట వేళతో పీకేటువంటి పరిస్థితి తప్పకుండా నాయకులు తీసుకుంటారని మాత్రం మేము చెప్పగలం. రైట్, ఓకే. డియర్ ప్యానల్ మెంబర్స్, లెట్ us క్విక్లీ డిస్కస్ ఆన్ వన్ మోర్ టాపిక్. కేబుల్ ఆపరేటర్లకు కూటమి ప్రభుత్వం మొత్తానికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. వారిపై గత ప్రభుత్వం వేసినటువంటి 100 కోట్ల పెనాల్టీని రద్దు చేసింది. కొందరు కేబుల్ ఆపరేటర్లను ఇబ్బంది పెట్టేలా గత ప్రభుత్వం విధించినటువంటి 100 కోట్ల పెనాల్టీని రద్దు చేస్తున్నట్లు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి ప్రకటించారు. ఫైబర్ నెట్ నిర్ణయం ద్వారా కేబుల్ ఆపరేటర్లకు భారీ ఊరట దక్కినట్లయింది.